సైడ్ రాజా సైడ్ भाई 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 ये भी मॉडल बनता है साइड बहुत साइड अरे पक्का टोल गेट का ఇంకా రాష్ట్రం అంతా అన్నీ కాదు నాగలవరం నగలప చాగలమతి టోల్గేట్ కంప్లీట్ చేసేస్తాం आ जाओ पीछे आ जाओ ना बोल दी గట్టింగ్ కూర్చాలను రక్తం స్పీడ్గా రావాలా మంచిగా స్లో వస్తుంది ఓకే సార్ ఓకే అస్సలాము అలైకుం. మన అక్బర్ గారు ప్రతి సంవత్సరం రక్తదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గిరిజనుల హక్కుల పోరాట సమితి తరఫున ఎంతోమంది దీంట్లో పాల్గొని ప్రాణాలకి కాపాడే తీరులో రక్తం ఇస్తారు. ఉపయోగపడే రక్తము ఇది మంచి కార్యక్రమము. అదేవిధంగా మన అక్బర్ యువ నాయకుడు లోకేష్ గారు అంటే మహా పిచ్చి, చాలా అభిమానిస్తారు. తెలుగుదేశం పార్టీకి కూడా అహర్నిశలు కృషి చేసి భారీ ఎత్తున పోరాటాలు చేసి మైనా జిల్లా పార్లమెంట్ స్పోక్ పర్సన్గా ఉండి పార్టీలకి ఎన్నో సేవలు చేశారు. ఇది మంచి కార్యక్రమము. అన్న మీరు తప్పకుండా రావాలంటే మన మన్నూరు అక్బర్ ఆహ్వానం మేరకు
నేను రావడం జరిగింది. దీంట్లో ఎంతో మంది పాల్గొంటారు. ప్రాణాలకి రక్తం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని చోట్ల రక్తం కూడా దక్కదు, దానివల్ల ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోతారు. దాంట్లో భాగంగా మన అక్బర్ గారు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, ముఖ్యంగా అక్బర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కులాలకి మతాలకి అతీతంగా నేను చూసి చాలా సంతోషపడినాను. అందరి కోసం అక్బర్ సేవలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కడప నగరంలో రాష్ట్ర దూదాకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దాదాపు 14 సంవత్సరాలుగా మన అక్బర్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముస్తాక్ అహ్మద్ చైర్మన్ ఫైనాన్స్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా గాజుల ఖాదర్ పాషా గారు అయితేనేమి అందరూ కూడా ఇక్కడికి ముస్లిం సోదరులు, హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కులమతాలకు అతీతంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏదంటే రక్తదానం. రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని మన అక్బర్ గారు మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతంతో 14 సంవత్సరాలుగా కనీసం ఈరోజు 100 మందితో ఉన్న రక్తదానం చేయడం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నాం. నిజంగా మనం హర్షించదగ్గ విషయం. మనమందరం కూడా అక్బర్ను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసే ఈ కార్యక్రమాన్ని మన అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అక్బర్ గారికి, అందరికీ, మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మాట్లాడక్కడ నుంచి కానీ అక్బర్. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. గత 14 సంవత్సరాల నుండి రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దూదేకుల హక్కుల పోరాట సమితి అనేది ఒక దూదేకుల వారికి మాత్రమే కాకుండా వారి సంక్షేమాన్ని, వారి సమస్యల పట్ల పోరాటం చేస్తూనే ఈ యొక్క ప్రజలకు, పేద ప్రజలకు, అట్టడుగున్నటువంటి వ్యక్తులకు అందరికీ సేవ చేయాలా, కుల మతాలకు అతీతంగానే ఒక భావనతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని 14 సంవత్సరాల కిందట ప్రారంభించాం. అయితే అల్లా దయతో ఈ యొక్క కడప నగర ప్రజలందరి సహకారంతో ఈ యొక్క శిబిరం చాలా గొప్పగా చైతన్యవంతులు చేసేదానికోసం, కొత్త రక్తదాతలను తయారు చేసేదానికోసం ఉపయోగపడింది. విరివిగా ఎక్కడ ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా, ఏ రోజు అవసరం ఉన్నా ఆ యొక్క దగ్గరికి పోయి రక్తం ఏ గ్రూప్ అవసరం ఉన్నా వారు ఇక్కడ తయారైన వ్యక్తులు అక్కడ పోయి రక్తం ఇస్తూ ఉన్నారు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మానవ జన్మ ఎత్తినందుకు సాటి మనిషికి, ఆపదలో ఉన్నటువంటి, ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి రక్తం అందిస్తూ ఉన్నాం. ఒక అమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు రక్త సంబంధం అనేది ఉంటుంది. కానీ మేము ఈ యొక్క మానవులంతా ఒకటే, ఒక మానవుల్లో ఉన్నటువంటి వేరే మానవుల్లో ఉన్నటువంటి రక్తం అంతా ఒకటే. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి రక్తం అందిస్తే అది రక్త సంబంధంగా మారి ఒక ప్రేమాభిమానులు పెరుగుతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మేము ఇస్తూ ఉన్నాం. దీనికి కడప నగరంలో ఉన్నటువంటి అఫీషియల్స్ అయితేనేమి, పొలిటికల్ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ లీడర్లు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రజలైతేనేమి, మీడియా వారైతేనేమి మాకు పూర్తిగా సహకరించు. ఈ యొక్క క్యాంపును డిసెంబర్ 1వ తేదీన ఎప్పుడు జరిపినా, వర్షం వచ్చినప్పటికీ, మాకు ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరూ వచ్చేసి ఈ యొక్క శిబిరాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తూ ఉన్నారని చెప్పేసి వారందరికీ మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటామని చెప్పేసి నమస్కరిస్తా ఉన్నాం.